ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ శుభ శుక్రవారం సందర్భంగా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానపు వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. హల్లెలూయా. అద్భుతమైన దేవుని వాక్యం. మనకు విరోధముగా మన మీద రుణముగా సాతానుగాడు ఒక పత్రమును తయారు చేసి పెట్టాడు. నువ్వు ఏ రోజు అబద్ధం ఆడావో, ఏ రోజు బూతులు మాట్లాడావో, ఏ రోజు పాపము చేశావో, ఏ రోజు వడ్డీలు తీసుకుని అన్ని డేట్తో సహా సమయంతో సహా నువ్వు ఎప్పుడెప్పుడు ఏమేమి తప్పు చేసి ఏమేమి పాపం చేసావో ఆ చిట్టా అంతా వాడు ప్రిపేర్ చేసి ఒక పత్రం అంతా చేతిలో పట్టుకొని వాడి దగ్గర ఆ చిట్టాను పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు, ఇదిగో ప్రభు పలానా సమయాన ఈ వ్యక్తి ఈ పాపం చేశాడు, ఇలాంటి చూపులు చూశాడు, ఈ విధంగా మాట్లాడాడు, కాబట్టి ఇతనికి ఈ పాపానికి ఈ శిక్ష రావాలి, ఈ శిక్షను ఇవ్వండి, ఈ పనిష్మెంట్ ఇవ్వండి అని వాడి దగ్గర ఆ పత్రాన్ని పట్టుకొని నిన్ను హింసిస్తూ ఉంటాడు. నిన్ను కూడా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాడు. నువ్వు ఈ తప్పు చేస్తావు, ఈ పాపం చేస్తావు, ఈ మిస్టేక్ చేస్తావు అని అన్ని గతమంతా జ్ఞాపకం చేసి పాపముల ద్వారా నీ మీదకి శిక్ష వచ్చేలా, నువ్వు చేసిన తప్పిదములు పాపముల ద్వారా నీకు మనశ్శాంతి నెమ్మది లేకుండా సాతాను చేస్తూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడయ్యా అంటే ఆయన ఆ పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టాడు. హల్లెలూయా. సిలువకు మేకులతో ఆ పత్రాన్ని కొట్టి దాని మీద వాడు రాసినటువంటి వాడి చేవ్రాత, వాడి రైటింగ్తో వాడు రాసినటువంటి నీ పాపాల చిట్టా ఏదైతే ఉందో దానికి ఏ పనిష్మెంట్ రావాలో దాని అంతటినీ కూడా యేసుక్రీస్తు సిలువలో కార్చిన ఆ రక్తముతో అంతటినీ కూడా తుడిచిపడేశాడు. వాడి దగ్గర ఆ పేపర్ ఉంది, ఆ పేపర్ ఏమో సిలువలో దిగ్గొట్టేశాడు. దాని మీద ఉన్నటువంటి నీ మీదకి ఏమేమి రావాలో ఆ చిట్టా పత్రం అంతా కూడా దాని మీద ఉన్న చేవ్రాతనంతటి యేసు రక్తం తుడిచివేసింది. మన అపరాధములన్నీ ఇక లేవు, అవన్నీ కూడా క్షమింపబడ్డాయి. గమనించండి, ఎంత అద్భుతమైన కార్యం సిలువలో జరిగింది. సిలువ శక్తి ఎంత గొప్పదో చూడండి. సిలువలో నీ పాపములన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. లెవ్విక ఆ పత్రం వాడి చేతిలో లేదు, వాడికి అధికారం లేదు. ఏగో ఈ వ్యక్తి పలానా సంవత్సరంలో పలానా తారీఖున ఈ పాపం చేసి శిక్ష రావాలి అని నీ మీద నింద మోపడానికి కానీ, నీ మీద శిక్ష తీసుకురావడానికి కానీ వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కసారి నువ్వు సిలువ దగ్గరికి వచ్చి, లార్డ్ నా కొరకు కలవరిసులు రక్తం ఖర్చు ప్రాణం పెట్టావు కదా, నన్ను క్షమించండి అని ఒక చిన్న మాట నువ్వు చెప్తే ఇక వాడి దగ్గర ఆ పత్రంలో ఉన్న ఆ పాపములన్నీ కూడా కడిగివేయబడుతున్నాయి. వాడు ఆ చిట్టా తీసుకుని వెళ్తాడు, ఓపెన్ చేసి చూస్తాడు, అన్నీ చాలా రాసుకుంటాడు, వాటి అన్ని తీసుకెళ్తాడు. ఓపెన్ చేసి చూస్తే ఒక్కటి కూడా అక్కడ వాడికి కనబడదు. కారణం యేసు రక్తం ఆ పాపములన్నిటిని కూడా వాష్ అవుట్, కడిగి వేసింది. ఒక్క పాపం కూడా నీ మీద వాడికి కనపడదు. యేసుక్రీస్తు అంత అద్భుతంగా సిలువలో తన రక్తం ద్వారా మన పాపములను తుడిచివేసి మన అపరాధములను క్షమించి పాపము చేయడం ద్వారా చనిపోయిన మనల్ని సిలువలో ఆయన మరణించి మనల్ని జీవింపచేశాడు. ఏదైనా తోటలో పాపం చేసి చనిపోయినటువంటి ఆదాము తన సంతతి అంతటినీ కూడా ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి మనందరికీ జీవంనిచ్చి జీవింపచేశాడు. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తుతో కూడా జీవించి ఉన్నవారం. ఏ పాపము నీ మీద లేదు. సిలువలో పలికిన 7 మాటలు కూడా ధ్యానించండి. పాపములన్నిటినీ కూడా తీసివేయడానికి యేసుక్రీస్తు ఎంత గొప్ప యజ్ఞాన్ని చేశాడో తలంచండి, కన్నీళ్లు కార్చండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఉండండి. ఈ దినమంతా కూడా సిలువ వైపు చూడండి, సిలువను అర్థం చేసుకోనండి. సో మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువా, సాతానుగాడు మాకు విరోధంగా రాసిన ఆ పత్రమును, ఆ పాపముల చిట్టా అనే ఆ పత్రమును అంతటినీ కూడా సిలువలో మేకులతో దిగగొట్టి మీరు శిక్ష భరించి మీరు కార్చిన రక్తం ద్వారా వాడి చేతితో రాసిన ఆ వ్రాతనంతటిని కూడా తుడిచివేసి
మా అపరాధములు మా పాపములు అన్నిటినీ క్షమించి మమ్మల్ని జీవింపచేసిన దైవమా మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనములు. ఈవెన్ మాపై ఏ సింగిల్స్ ఏ ఒక్క పాపం కూడా మా మీద కనబడకుండా మొత్తము కడిగి వేసిన వాడా, కృతజ్ఞతలయ్యా. అందరూ నోరు తెరిచి అడగండి అయ్యా, సిలువ దగ్గరకు వస్తున్నాను, సిలువలో కార్చిన రక్తముతో నా పాపాలు కడగండి, క్షమించండి. నేను చేసిన పాపముల ద్వారా నాకు మనశ్శాంతి లేకుండా, నాకు నెమ్మది లేకుండా సాతాను చేస్తున్నాడు. కనికరించి కృప చూపించండి. నా పాపములన్నిటినీ మీ రక్తముతో కడిగి క్షమించమని, మమ్మల్ని జీవింపచేయమని యేసుక్రీస్తు నామంలో ఎక్కడెక్కడైతే ప్రభువా ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు జరుగుతున్నాయో అన్ని ఆరాధనలో ఉజ్జీవమును రగిలింపచేయండి. అనేక మంది పాపులు వారి పాపములు గ్రహించి రొమ్ము కొట్టుకొని ఏడ్చుటకు సహాయం చేయండి. సిలువ తట్టునకు చూచుటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని ప్రభువా నీ సిలువ ద్వారా జీవింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.